అధ్యక్షుడు అంజయ్య విమర్శించారు. పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు విద్యుత్ కనెక్షన్లు లేక చీకట్లోనే మగ్గుతున్నారన్నారు. వారి ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ ఈ సమస్యను విద్యుత్ శాఖ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించి ఇంటి నెంబర్ లేకుండానే సెల్ఫ్ డిక్లరేషన్తో విద్యుత్ మీటర్లు మంజూరుకు అనుమతి ఇచ్చారని, విద్యుత్ మీటర్ల సమస్యను బీఆర్ఎస్ పరిష్కరించకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం దేనికంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒక మాయపూరితమైన మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి మరొకసారి దివాలాకు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పుట్టుకే అబద్ధాల పుట్టుక. వాళ్ళ నాయకులు గాని మాట్లాడేది అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడలేదు. ఎందుకంటే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మహబూబాద్ చైర్మన్ ఆధ్వర్యంలో. ఎలక్ట్రిక్ సంబంధించిన డీడీలకు సంబంధించి ఉచిత కరెంట్ సంబంధించింది ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏమని పేర్కొన్నారంటే వీళ్ళేదో అరువులకు విద్యుత్ మీటర్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒకటి పెట్టడం జరిగింది. దీని మీద మహబూబాద్ ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు గృహజ్యోతి పథకం కింద వచ్చేదాని కింద 935 రూపాయలు చెల్లించాలి. ట్రాన్స్కో సీఎండి అరుణ్ కుమార్ తోని మన ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇంటి ఓనర్షిప్ సర్టిఫికేట్ లేకుండా సబ్సిడైడ్ కింద తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే మహబూబాద్ మొత్తం కూడా ప్రభుత్వ భూములే ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు ఇల్లు వేసుకుని ఉన్నారు. వాటికి డోర్ నెంబర్ లేవు. డోర్ నెంబర్ ఉంటేనే స్కీమ్ వర్తిస్తుందని చెప్పి చేయడం మూలంగా వారితో మాట్లాడి ఇక్కడ లేవు పేద ప్రజలు ఇల్లు వేసుకున్నా కట్టుకోవాలని చెప్తే దానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఇవాళ